తమిళనాడు ప్రభుత్వ తాయ్ మామంతంగా మోతిరం పథకం రాజకీయంగా వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే ఈ పథకానికి జాయలుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్కు వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. అయితే టెండర్లలో జాయలుకాస్ అదనపు ఖర్చులన్నింటికీ ఉంగరానికి కేవలం 1 పైసా కోట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాలు టెండర్ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన తాయ్ మామన్ తంగ మోతిరం పథకం అమలుకు సిద్ధమవుతోంది. బంగారు ఉంగరాల కొనుగోలుకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. ప్రముఖ సంస్థలు జోయాలుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఈ ఆర్డర్లు దక్కించుకున్నాయి. ఈ పథకం కోసం 4,41,667 బంగారు ఉంగరాల కొనుగోలుకు తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ జూలై 14న టెండర్లు పిలిచింది. తమిళనాడు టెండర్స్ పోర్టల్ ద్వారా జరిగిన ఈ ప్రక్రియలో 11 ప్రముఖ జ్యువెలరీ సంస్థలు పాల్గొన్నాయి. టెండర్లో అసలు ట్విస్ట్ ఏంటి అంటే 1 గ్రాము బంగారం ప్రస్తుత మార్కెట్ ధరను మినహాయించి మేకింగ్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, రవాణా, BIS హాల్ మార్కింగ్ సహా అన్ని అదనపు ఖర్చులకు జోయాలుకాస్ 1 ఉంగరానికి కేవలం 0.01 రూపాయి అంటే 1 పైసా మాత్రమే కోట్ చేసింది. దీంతో జోయాలుకాస్ L1 అంటే అత్యల్ప బిడ్డర్గా నిలిచింది. టెండర్ నిబంధనల ప్రకారం అత్యల్ప ధరను మిగిలిన సంస్థలకు తెలియజేసి అదే ధరకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రభుత్వం కోరింది. పాల్గొన్న మిగిలిన 10 సంస్థల్లో కళ్యాణ్ జ్యువెలర్స్ మాత్రమే జోయాలుకాస్ కోట్ చేసిన ధరను మ్యాచ్ చేసేందుకు అంగీకరించింది. దీంతో 2 సంస్థలకు వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. సరఫరా బాధ్యతల్లో జోయాలుకాస్ కు 70%, కళ్యాణ్ జ్యువెలర్స్ కు 30% వాటా కేటాయించారు. తమిళ సంప్రదాయంలో తాయ్ మామన్ అంటే కొత్తగా పుట్టిన బిడ్డకు కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. దీనిని ప్రతిబింబించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది టీవీకే ప్రభుత్వం. 2026 జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించనున్నారు. సెప్టెంబర్ 15న మాజీ ముఖ్యమంత్రి CN అన్నాదురై జయంతి రోజున ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ నుంచి 4 నెలల కాలానికి మొత్తం 128,499 1 గ్రాము బంగారు ఉంగరాలను సరఫరా చేయాల్సి ఉంది. ఈ పథకం అంచనా వ్యయం 755.83 కోట్ల రూపాయలు. అయితే జోయాలుకాస్ 1 పైసా బిడ్ పై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. అన్నాడీఎంకే సోషల్ మీడియా వేదికగా జోయాలుకాస్ బిడ్ పై ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యమంత్రి విజయ్ గతంలో జోయాలుకాస్ సోదర సంస్థ జోసాలుకాస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని ఆరోపించింది. నాణ్యమైన మందుల కొనుగోలుకు పేరుగాంచిన TNMSC ఇప్పుడు బంగారు కొనుగోలు చేయడంతో తన ప్రతిష్టను కోల్పోయింది అంటూ DMK నేతలు విమర్శలు గుప్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.